ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సునకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణం, నగరం ఇలా ఏ వీధి చూసినా సునకాల స్వైర విహారమే. మనిషి కనిపిస్తే చాలు దాడి చేస్తున్నాయి. కొన్ని కాలనీస్లో కుక్కల బెడదతో ఒంటరిగా బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అందరూ సునక బాధితులే. వీధుల్లో నడిచే వారిపై, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారి మీద వెంటపడి మరీ కుక్కలు దాడి చేస్తున్నాయి. వాహనదారులు వాటి నుంచి తప్పించుకోబోయి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు అనేకం. ఇంటి ముందు సేద తీరుతున్న వృద్ధులకు ఈ కుక్కల బెడద తప్పడం లేదు. వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. టీవీ9 బృందం పలు వీధుల్లో ప్రజల్ని విచారించింది. వీధి కుక్కల బెడదతో తాము ప్రశాంతంగా జీవించలేకపోతున్నామని చెబుతున్నారు. తల్లిదండ్రులు మేము పక్కనున్నా కూడా మేము ఏం చేయలేకపోతున్నాం. అవి వెంటబడితే మేము ఏం చేస్తామంటే స్పాట్లో చేతిలో ఏమి సహాయంగా ఎవరు ఉండరు. టైంకు మేము వంటి చేతిలో ఉంటాం. నాకు 10 నెలల బాబున్నాడు. ఒంటరిగా వెళ్తుంటే ఎట్లా అవి అటాక్ చేస్తాయి, మా పరిస్థితి ఏంటి? చేతిలో ఎన్నో వీడియోలు చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మన యూనివర్సిటీ దగ్గర చూసే ఉంటారు మీరు. బాబు వాళ్ళ మా మమ్మీ లోపల ఉంది, రైలింగ్ ఇంతే డిస్టెన్స్లో ఆడుకుంటుంటే వచ్చి అటాక్ చేసింది. పాపం 2 డేస్లో చనిపోయిండు. అలాంటి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా పెదనాన్న చాలా పెద్ద ఆయనే ఇక్కడ ఉన్నప్పుడు తన వైపు అటాక్ చేసినాయి, మా అల్లుడి పైన అటాక్ చేసినాయి. ఆడవాళ్ళపై చేస్తే ఇంకా ఘోరం కదండి. పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. కొన్ని వీధుల్లో మనుషుల కంటే కుక్కల సంఖ్య అధికంగా ఉంది అంటున్నారు. కుక్క కరిచిన ఘటనలు సీసీ కెమెరాస్లో రికార్డైనప్పటికీ అధికారులు, మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని అంటున్నారు. కరీంనగర్లోని విద్యానగర్లో ఉన్నాను. ఇక్కడ ఎటు చూసినా కుక్కల బెడద ఉంది. జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనబడుతుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో నేను ఒకసారి మాట్లాడతాను. అంటే ఎక్కువ కుక్కలు సంచరిస్తున్నాయి. ఒంటరిగా వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు కుక్కలతో? మాది విద్యానగర్ అండి. విద్యానగర్లో కుక్కల బెడద మాత్రం చాలా ఎక్కువగానే ఉందండి. మా పిల్లల్ని స్కూల్కి పంపించినా లేకపోతే షాప్కు వెళ్ళే టైంలో చాలా మీద దాడి చేస్తున్నాయండి. అధికంగానే ఉంది, తీవ్రతనైతే సమస్య ఎక్కువనే ఉంది. అంటే కుక్కలను నియంత్రించాలంటే ఏం చెప్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే కుక్కలకి వాటిని అంటే సమస్య రాకుండా నివారించే విధంగా కుక్కల ఆపరేషన్స్ కానీ వాళ్ళ సంతానం లేకుండా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని చెబుతున్నారు. గతంలో అమలు చేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రక్రియను కొనసాగించడం లేదు అంటున్నారు స్థానికులు. గుంపులుగానే వస్తున్నాయి. మేము బయటికి రావాలంటే మేమే భయపడుతున్నాము. పిల్లలు అయితే బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు సార్. యాక్చువల్లీ స్కూల్ పర్పస్ బయటికి తీసుకురావాలన్నా మేము వెళ్ళము అని ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో దీని గురించి మీరు కొంచెం ఫోకస్ చేసి నియంత్రించాలని కోరుకుంటున్నామండి. మీరు పెద్ద మనిషి అంటే మీరు కొద్దిగా వెళ్ళడానికి స్లోగా వెళ్తుంటారు. కుక్కలు మీద వచ్చి దాడి చేస్తున్నాయా? చేస్తున్నాయి. తోవంటి పోవటానికి భయం అవుతున్నది. ఆకిట్లా కూకుండు కూడా భయమే అవుతున్నది. ఒకసారి గుంపులు 10, 20, 30 ఇట్లా అత్తుంటాయి. మళ్ళీ అవిటికి అవే కొట్లాడుకొని ఈ తొవ్వంటి పోయేటోళ్ళ మీద దాడి చేస్తున్నాయి. ఆ బండ్లకు అడ్డం వచ్చి వాళ్ళు అడ్డం పడు నిన్న పొద్దుగాల 2 పడ్డారు ఈడ. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలకు భయపడి పిల్లలు బడికి వెళ్లడానికి జంకుతున్నారు. సెలవు దినాల్లో వీధుల్లో ఆడుకోవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు. కుక్కలు కూడా గుంపులు వచ్చి విద్యార్థులపైన దాడులు చేస్తున్నాయి. ఖచ్చితంగా తల్లిదండ్రులు మాత్రము స్కూల్కు పంపాలంటే వారికి సెక్యూరిటీగా ఉంటున్నారు. ఇప్పటికీ చాలామంది విద్యార్థులపైన కుక్కలు దాడులు చేశాయి. దీంతో కరీంనగర్ సిటీలో అదే పరిస్థితి కనబడుతుంది. చాలామంది విద్యార్థులు కూడా భయపడుతున్నారు. చాలామంది పైన దాడి చేశాయి. కొంతమంది చిన్నారులు ఉన్నారు, వారితో నేను ఒకసారి మాట్లాడతాను. అంటే బాబు మీరు స్కూల్కి వెళ్తుంటారు బ్యాగ్, అప్పుడు కుక్కలు మీ మీద దాడి చేసినాయి. ఈ మధ్యలో ఏం జరిగింది చెప్పండి. కుక్కలు ఇట్లా షాప్కి పోయేటప్పుడు ఎగబడుతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడు షాప్కి వెళ్తాం కదా రాత్రి, అప్పుడు వెళ్ళేటప్పుడు మా ఇంటి ముంగటనే వాడుకుంటున్నాయి. అవి వాడుకుంటున్నాయి. మళ్ళీ నేను బయటకు వెళ్ళి మొత్తం నా మీద ఎగబడుతున్నాయి. అట్లా అంటే పెద్ద బాగున్నాయి కుక్కలు ఇక్కడ? బాగానే ఉన్నాయి, 10 గాలు ఉంటాయి. గేట్ లోపలికి పోతుంటే అవి కూడా లోపలికే వస్తుంది. షాప్కి వెళ్ళామంటే కూడా భయం అవుతుంది. రోజు సైకిల్ మీద రోజు వెళ్తున్నాం. ఎన్నిసార్లు వచ్చిన కుక్కలు అట్లా? 4 times. వీధి కుక్కల బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వెటర్నరీ డాక్టర్స్. కుక్క నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి, దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దాని గురించి మాట్లాడడానికి వెటర్నరీ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడం. అంటే మనం ఇటీవల చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో కుక్కలు ఉన్నాయి. కుక్కలు గుంపుగా ఉంటున్నాయి. వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. కుక్కలు దాడి చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
సాధారణంగా వీధి కుక్కలు ఎక్కువ మట్టుకు ఏంటంటే గుంపుగా ఉండడం చూస్తుంటారు. అవి ఏంటంటే కొలనైజ్డ్ అనిమల్స్ అంటాం. అంటే ఒక వీధిలోనే ఉండి ఉంటాయి కుక్కలు, ఎక్కువ వీధికి సంబంధించి ఉంటాయి. వేరే వీధిలో నుండి వస్తే అవి జనరల్గా రానివ్వవు. సో ఈ కుక్కలు ఏంటంటే జనరల్గా అగ్రెషన్, అంటే తిండి సరిగ్గా దొరకకపోవడము, లేదంటే తల్లి పిల్లలతో ఉన్న కుక్కలు కానీ, అదేవిధంగా మనకు ఎండాకాలంలో వేడి వల్ల కానీ, నీళ్లు దొరకకపోవడం వల్ల కానీ అగ్రెసివ్ అవుతూ ఉంటాయి. గతంలో జరిగిన వాటికి అనుభవాలు ఉంటాయి. అంటే వాటికి తిండి దొరకకపోవడమో, లేకపోతే వేరే వాళ్ళు అంతకుముందు పిల్లలు కొట్టడమో, ఇలాంటివి అన్నారు. తర్వాత ఏంటంటే తరచు మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడూ చేయకూడదు. కుక్కల్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. జనరల్గా అంటే వాటికి బిహేవియర్ గుంపుతో ఉన్నప్పుడు ఏంటంటే వాటికి బలం పెరిగినట్టు అవుతుంది. ఒకసారి కుక్కలు వెంబడించే ప్రయత్నంలో పరుగు తీయనా, లేదంటే అక్కడ ఆగితే మన మీద రక్షించుకోవచ్చా? జనరల్గా మనం కుక్కలు దాడి చేయడానికి వచ్చినప్పుడు మన చేతిలో ఏదైతే బ్యాగ్ కానీ, అంబ్రెల్లా కానీ, అట్లాంటి వస్తువులు ఏది ఉన్నా కూడా మనం కదవడానికి వచ్చినప్పుడు అది అడ్డుపెడితే సాధారణంగా మనం భయపడ్డా కొద్దీ అవి ఇంకా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎప్పుడైనా పెద్ద ఘటన జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తారు. ఆ తరువాత చేతులు దులుపుకుంటారు. వీధి కుక్కల మూలంగా ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. కుక్క కరిస్తే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ దొరక్క చాలా మంది మంచం పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. కుక్కల సంఖ్య నియంత్రణపై ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటుపై అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.